విశాఖలోని అల్లిపురం ప్రాంతంలో ఇక్కడ మనం చూసినట్లయితే అతి పురాతనమైనటువంటి ఆలయం 1929లో నిర్మించింది. అంటే దాదాపుగా 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఇక్కడ ఉదయం నుంచి కూడా శ్రీరామనవమి వేడుకలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడేందుకు కొంతమంది నిర్వాహకులు వార్త మాస్తుంది. కొంచెం సైడ్ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అల్లిపురం కుమ్మరవీధి శ్రీ రామాలయం వద్ద ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు కూడా స్వామివారికి ప్రత్యేకించి వివిధ రకాల పుష్పాలతో తులసి దళాలతో 10 గంటల వరకు కూడా ప్రత్యేకించి పూజా కార్యక్రమాలు జరపబడుతున్నవి. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు కూడా స్వామివారికి తురివీధ మహోత్సవం ఊరేగింపు అనే కార్యక్రమం జరపబడుతున్నది. 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్నం ముందు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా 13/4/2025 ఆదివారం నాడు గొప్ప అన్నసంతర్పణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఇక్కడ ఆలయ కమిటీ వారు, గ్రామస్తులు మరియు పుర ప్రజలు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కార్యక్రమం నిరాటంకంగా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. కావున ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా గ్రామ ప్రజలు, భక్తులు, ఆలయ కమిటీ వారు కూడా అందరూ కూడా సహకరించి స్వామివారి యొక్క అదేవిధంగా లోకానికి, దేశానికి కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ వారు, ఆ భక్తులు కూడా కోరుకోవడం జరుగుతున్నది. జై శ్రీరామ్. నా పేరు భవాన్ శంకర్ అండి. నేను 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయంలో సేవకుడిగా పనిచేస్తున్నాను. ప్రతిసారి కూడా భక్తులందరూ కలిసికట్టుగా చేసి శ్రీరాముని కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరిపిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కలిసి ఈ శ్రీరామనవమి మహోత్సవం మరియు అన్న సంతర్పణ సంతోషంగా జరిపించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు సంజీవరావు సార్. ఈ సేవకుని సార్, సంజీవరావు సేవకుని సార్. 1 year సార్, ఇంచుమించు 1949 సార్ ఈ కోవుల స్థాపించింది. 29 సార్, 29 అది. అప్పుడు కానీ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కార్యక్రమం చేస్తున్నాం సార్. నా పేరు చినిపిల్లి వాసుదేవరెడ్డి అండి. ఈ ఆలయం 1929 నుంచి స్థాపించబడిందండి. ఈ అల్లిపురం గ్రామస్తులకి అందరికీ ఎలవేలపైగా నిలిచి ఆ స్వామివారి అందరికీ ఆశీస్సులు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ రాములవారి కళ్యాణం చాలా బాగా చేస్తున్నారని అందరూ చెప్తున్నారు. అది ఈ అల్లిపురం తాలూకా గుడికి మంచి పేరు ఉందండి. సరే, ఇది మా పేరు అప్పారండి. ఈ సంవత్సరం ఈ రామాలయం దగ్గర మేము సేవ చేస్తామండి ఇప్పటి వరకు. మరి ఇంక నా తర్వాత ఏమో తండ్రి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. కంటిన్యూగా ఇక్కడ రావడానికి మీకు అనిపిస్తుంది? మాకు కంటిన్యూగా వస్తాం సార్. అది సంవత్సరం అంటే శ్రీరామనవమికి కంపల్సరిగా మరి ఈదిలో ఉన్నాం కాబట్టి ఆ తండ్రికి సేవ చేస్తాను ఏదో దానిగా. మా బ్యాన్ పార్టీ అప్పారావు అండి నా పేరు. శ్రీరాముడి ఆలయం కోసం ఎంత చెప్పినా సరే తక్కువ అవుతుంది. చాలా పురాతన ఆలయం చెప్పేసి ముందుగానే చెప్పుకున్నాం. ఈ క్రమంలోనే ఇక్కడ ఉదయం నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. వీడియో జర్నలిస్ట్ యశ్వంత్ జగదీష్ కుమార్, డేట్లైన్ వైజాగ్, అల్లిపురం.